4వ దిన ఉపవాస ప్రార్థనకు చేరువచ్చిన పరిశుద్ధులైన మీ అందరికీ యేసు ప్రభు నామములో వందనాలు. అమ్మ అందరికీ వందనాలు. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్. హల్లెలూయా. మనం ఈ ఉపవాస ప్రార్థనలో బిడ్డలారా ప్రత్యక్ష గుడారమును గురించి నేర్చుకుంటున్నాం. ప్రత్యక్ష గుడారమును గురించి మనము నేర్చుకుంటున్నాం. ప్రత్యక్ష గుడారంలో గత 3 దినాలు మనము ఆవరణమును గురించి నేర్చుకున్నాం. గత 3 దినాలు ఆవరణమును గురించి నేర్చుకున్నాం. ఈ 4వ దినమున బలిపీఠమును గురించి నేర్చుకుందాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆవరణములో నుండి లోపలికి వెళ్ళగానే మనకు ఎదురయ్యేది ఏంటిది అమ్మా? ఆవరణము దాటి లోపలికి వెళ్ళగానే మనకు ఎదురయ్యేటువంటిది మొదటిది ఏంటంటే బలిపీఠం. బలిపీఠం. ఈ బలిపీఠంను గురించి ఈరోజు కొన్ని విషయాలు మనం నేర్చుకుందాం. ఈ ఉదయకాల సెషన్లోను మరియు సాయంకాల సెషన్లోను బలిపీఠంను గురించి అనేక విషయాలు మనము నేర్చుకుందాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అదిగో బలిపీఠం ప్రత్యక్ష గుడారంలో అదిగో అక్కడ పైన రాయబడింది కదా, పైన బలిపీఠం. ఓకేనా? పైన ఉన్నది బలిపీఠం. ఈ బలిపీఠం గురించి అనేక విషయాలు మనం కొన్ని ప్రాముఖ్యమైన కొన్ని చాలా ఎన్ని రోజులు చెప్పుకున్నా కొంచెం ఒడవని సబ్జెక్టే ప్రత్యక్ష గుడారం కాబట్టి కొన్ని ప్రాముఖ్యమైన విషయాలు మాత్రమే మనం నేర్చుకుందాం. చదవండి నిర్గమకాండం 27వ అధ్యాయం మొదటి వాక్యం నుండి. 5 మూరల పొడుగు 5 మూరల పొడుగు 5 మూరల వెడల్పు గల 5 మూరల వెడల్పు గల బలిపీఠమును తుమ్మకర్రతో నీవు చేయవలెను. తుమ్మకర్రతో నీవు చేయవలెను. ఆ బలిపీఠము చచ్చౌకముగా నుండవలెను. చచ్చౌకముగా నుండవలెను. దాని ఎత్తు 3 మూరలు. దాని 4 మూలలను దానికి కొమ్ములను చేయవలెను. దాని కొమ్ములు దానితో ఏకాండముగా ఉండవలెను. దానికి ఇత్తడి రేకు పొదిగింపవలెను. దాని బూడిద ఎత్తుటకు కుండలను, గరిటెలను, గిన్నెలను, ముండ్లను, అగ్నిపాత్రలను చేయవలెను. ఈ ఉపకరణములన్నీ ఇత్తడితోనే చేయవలెను. మరియు వల వంటి ఇత్తడి జల్లెడ దానికి చేయవలెను. ఆ వల మీద దాని 4 మూలలను 4 ఇత్తడి ఉంగరములను చేసి ఆ వల బలిపీఠం నడిమి వరకు చేరునట్లు దిగువను బలిపీఠం గట్టు క్రింద దాని నుంచవలెను. మరియు బలిపీఠము కొరకు మోతకర్రలను చేయవలెను. ఆ మోతకర్రలను తుమ్మకర్రతో చేసి వాటికి ఇత్తడి రేకు పొదిగింపవలెను. ఆ మోతకర్రలను ఆ ఉంగరములలో చొనపవలెను. బలిపీఠమును మోయుటకు ఆ మోతకర్రలు దాని 2 ప్రక్కల నుండవలెను. పలకలతో గుల్లగా దాని చేయవలెను. కొండ మీద నీకు చూపబడిన పోలికగానే వారు దాన్ని చేయవలెను. ఆమేన్. హల్లెలూయా. ఎక్కడ చూపెట్టాడు మోషేకు ఈ బలిపీఠాన్ని? కొండ మీద చూపెట్టాడు. కొండ మీద అంటే కొండ మీద కాదు, కొండ మీద ఉండి ప్రత్యక్ష గుడారాన్ని మొత్తం చూపెట్టాడు. పరలోకంలో ఉన్న ఆ ప్రత్యక్ష గుడారమును మొత్తం దైవజనుడైన మోషేకు చూపెట్టాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. రైట్ బిడ్డలారా, చచ్చౌకముగా దాన్ని చేయాలి. 4 మూలలు ఎలాగ ఉండాలి? చచ్చౌకముగా ఉండాలి. ఎట్టు కొలిసిన 4 మూలలు చచ్చౌకముగా ఉండాలి. దాన్ని దేంతో చేయాలి? ఏ కర్రతో చేయాలి? తుమ్మకర్రతో చేయాలి. దేంతో చేయాలి? ప్రత్యక్ష గుడారంలో వాడబడిన కర్ర ఏంటంటే తుమ్మకర్ర ఎక్కువ. ఏ కర్రనానా? తుమ్మకర్ర. ఈ తుమ్మకర్రతో నువ్వు నాకు ఒక బలిపీఠం కట్టు అన్నాడు. సరే, బలిపీఠం గురించి కొన్ని మీకు చెప్తాను, వినండి. నోవాహు జలప్రలయం అయిపోయిన తర్వాత ఆయన రాళ్లతో బలిపీఠము కట్టి పవిత్ర జంతువులు పశువులన్నింటిలో కూడా ఏం చేశాడు? బలి అర్పించాడు. అబ్రహాము ఎక్కడికి వెళ్ళిన బలిపీఠము కట్టి ప్రార్థన చేశాడు. వీరు పితరులు దేంతో బలిపీఠాన్ని కట్టారు నాయన? రాళ్లతో కట్టారు. దేంతో కట్టారు? రాళ్లతో కట్టారు. అలాగనే దేవుడు మోషేతో కూడా ఇంకొక మాట చెప్పాడు. నువ్వు మంటి బలిపీఠం నాకు కట్టు అన్నాడు. ఆమేన్. హల్లెలూయా.
20-24 వాక్యంలో నిర్గమకాండంలో ఆ మాట ఉంటుంది. చదువునా 20వ అధ్యాయం 24 అనుకుంటా. మంటి బలిపీఠమును నా కొరకు చేసి, ఈ మంటి బలిపీఠమును నా కొరకు చేసి, దాని మీద నీ దహన బలులను, సమాధాన బలులను, నీ గొర్రెలను, నీ ఎద్దులను అర్పింపవలెను. నేను నా నామమును జ్ఞాపకార్థముగా నుంచు ప్రతి స్థలములోను నీ యొద్దకు వచ్చి నిన్ను ఆశీర్వదించెదను. నీవు నాకు రాళ్లతో బలిపీఠమును చేయనప్పుడు, అన్నాడు, రాళ్లతో నీవు నాకు బలిపీఠము చేయనప్పుడు మలిచిన రాళ్లతో దాన్ని కట్టకూడదు. అంటే సుత్తే ఉలి ఏం తగలొద్దు, అంటే చెక్కొద్దు, మంచిగా మలిసిన రాళ్లతో దాన్ని కట్టకూడదు. దానికి నీ పనిముట్టు తగలనిచ్చిన ఎడల అది అపవిత్రమగును. ఆమేన్. చాలు. మంటితో బలిపీఠం కట్టమన్నాడు, రాళ్లతో కట్టమన్నాడు దేవుడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఆ తర్వాత మోషేతో చెప్తూ, ఇదిగో ఇత్తడి, నువ్వు నాకు ఒక తుమ్మకర్రతో బలిపీఠము కట్టు, దానికి ఇత్తడిని అంతా పొదిగించాలన్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అలాగనే సొలొమోను రాజు ఎలాగో బలిపీఠం కట్టాడు, ఇత్తడితో బలిపీఠము కట్టాడు. మళ్ళీ ఇంకొక బలిపీఠం, ఏ బలిపీఠం కట్టాడు తెలుసా? బంగారపు బలిపీఠం కట్టాడు. ఆమేన్, హల్లెలూయా. అంటే నేను మీకు బలిపీఠం ఎన్ని రకాలుగా కట్టబడిందని నీకు చెప్తున్నాను. 1 రాళ్లతో కట్టబడింది, 2 మంటితో కట్టబడింది, 3 కర్రతో కట్టబడింది, 4 బంగారముతో కట్టబడింది. దేంతో కట్టబడింది? బంగారముతో. ఇది పరలోకంలో కూడా మనం చూడబోతున్నాం. దాన్నే సువర్ణ బలిపీఠం అన్నాడు ఆయన. ఆమేన్, హల్లెలూయా. బిడ్డలారా, బలిపీఠాలు ఎన్ని విధాలుగా కట్టబడ్డాయి అనే విషయం నేను మీకు చెప్పట్లేదు. ఇందులో ఒక్కొక్క దానికి అర్థం ఉంటుంది. అర్థమవుతుందా? ఒక్కొక్క దానికి ఒక్కొక్క అర్థం ఉంటుంది. రాళ్లతో కట్టిన దానికి అర్థమేంటి, మంటితో కట్టిన బలిపీఠానికి అర్థమేంటి, తుమ్మకర్రతో కట్టిన బలిపీఠానికి అర్థమేంటిది, సువర్ణమయమైన ఇత్తడితో కట్టిన బలిపీఠానికి అర్థమేంటిది, సువర్ణంతో బంగారంతో కట్టబడిన ఈ బంగారపు బలిపీఠం ఎలా కట్టబడింది తెలుసా? అది అర్జకర్రతో. ఏ కర్రతో? సొలొమోను చేయించాడు. అర్జకర్రతో కట్టి దానికి ఏం చేశాడు? బంగారపు రేకును పొదిగించాడు. ఆమేన్. ఈ ఒక్కొక్క దానికి అర్థం ఏంటి అనేవి 5 చెప్తే ఇక్కడే మనం ఆగిపోవాల్సి ఉంటుంది. 5టికి ఒక్కొక్క దానికి ఒక్కొక్క లోతైన అర్థాలు ఉంటాయి. ఏ ఒక్క దాని గురించి మాట్లాడినా ఒక సబ్జెక్ట్ ఒక పూట మాట్లాడొచ్చు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అంటే మనం బలిపీఠాన్ని 5 పూటలు చెప్పుకున్నా కూడా తరగని సబ్జెక్టు. కాబట్టి బిడ్డలారా, ఇప్పుడు నేను ఆ దిశగా ఆ వైపు వెళ్ళడం లేదు. దేవుడు మోషేతో బలిపీఠాన్ని ఎందుకు కట్టమన్నాడు? దేవుడు మోషేతో బలిపీఠాన్ని ప్రత్యక్ష గుడారంలో ఎందుకు కట్టమన్నాడు? అసలు ప్రత్యక్ష గుడారాన్ని ఎందుకు కట్టమన్నాడు ఆయన? ప్రత్యక్ష గుడారాన్ని దేవుడు ఎందుకు కట్టమన్నాడు? నేను వారిని కలుసుకొందును అన్నాడు. ప్రత్యక్ష గుడారాన్ని కట్టమన్న కారణం ఏంటి? నేను ఆ ప్రత్యక్ష గుడారంలోనికి దిగివచ్చి వారితో మాట్లాడుటకు, వారికి ఆజ్ఞలు ఇచ్చుటకు, వాళ్ళను సరైన మార్గంలో నడిపించుటకు అన్నాడు ప్రభు. ప్రత్యక్ష గుడారం కట్టిన ఉద్దేశం అది. మనల్ని కలుసుకొననీకి, మనకు ఆజ్ఞలు ఇవ్వనీకి, అనేక విషయాలు మనకు తెలియజేయనీకి, మన మధ్యలో ప్రభు ఉండనీకి ప్రత్యక్ష గుడారాన్ని కట్టమన్నాడు. సో బిడ్డలారా, ఈ దిశగానే మనం కొన్ని విషయాలు నేర్చుకుంటున్నాం. ఎందుకు కట్టమన్నాడు ఆయన, వాటి యొక్క ప్రాముఖ్యత ఏంటి అనే దిశగానే మనం నేర్చుకుంటున్నాం. ఇప్పుడు బలిపీఠాన్ని దేనికి కట్టమన్నాడు? ఇజ్రాయేలు ప్రజలు పాపం చేసినప్పుడు వారి పాపాలకు ప్రాయశ్చిత్తం చేయబడినట్లు. ఆమేన్. వారి పాపములకు ప్రాయశ్చిత్తం చేయబడినట్లు. ఎలాగో ప్రాయశ్చిత్తము? గొర్రెల యొక్క మేకల యొక్క పావురము, తెల్లగువ్వ, పక్షులే కానీ పశువులే, జంతువులే కానీ వాటి యొక్క రక్తాన్ని ఏం చేయాలి? అక్కడ చిందించాలి. ఇజ్రాయేలు ప్రజలు పాపం చేసినప్పుడు వారి పాపాలకు ప్రాయశ్చిత్తం చేయుటకై యేసు ప్రభు బలిపీఠం కట్టుమన్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎవరైనా పాపం చేసినట్లయితే వారు దేవుని మందిరంలోకి వచ్చినప్పుడు, ఆవరణ ద్వారం గుండా వచ్చినప్పుడు ఒక పశువును కానీ, గొర్రెను కానీ, ఎద్దును కానీ, అలాగనే పౌరపు పిల్లను కానీ, గువ్వను కానీ, తెల్ల గువ్వను, ఏదైనా కూడా వారి పాప నివారణ నిమిత్తము, పాపం యొక్క ప్రక్షాళన నిమిత్తం, పాపము క్షమించబడు నిమిత్తము
మానవులందరూ ఏం చేసేవారు, ఒక్కొక్క దాన్ని తీసుకొని వచ్చి అక్కడ బలి అర్పించి ఆ రక్తమును బలిపీఠపు కొమ్ములకు చమిరి అలాగనే ఆ బలి పశువును బలిపీఠం మీద వేసి కాల్చేవారు. అది కాల్చిన తర్వాత దాని బూడిదను తీసి ఆ వ్యక్తి మీద చల్లితే అది పాప క్షమాపణ జరిగేది. ఆమేన్, హల్లెలూయా. ఇలా ఉన్న పాపములను దేవుడు క్షమించుట కొరకు, పాపములను క్షమించుట కొరకు, వారి పాప ప్రక్షాళన చేయుట కొరకు ఈ దేవుడు బలిపీఠాన్ని కట్టమన్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. బలిపీఠం మీద నిత్యం అగ్ని ఏం కావాలి, మండాలి. మనిషి యొక్క పాపాలు క్షమించబడాలంటే ఏం కావాలి, బలి పశువు వధింపబడాలి. మానవుని యొక్క పాపాలు క్షమించబడాలంటే ఏం కావాలన్నా, బలి పశువు వధింపబడాలి. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. రెండు జరగాలి. బలిపీఠము అంటే, బలిపీఠం అంటే అర్థం ఏంటిది, బలి పశువు ఎవరు, మా అర్థమవుతుందా మీకు? బలిపీఠం అంటే అర్థం ఏంటి, బలిని ఇచ్చింది ఎవరు, బలిగా సమర్పించుకున్నది ఎవరు, బలి పశువు ద్వారా జరిగిన పాప ప్రక్షాళన, పాప క్షమాపణ ఏంటి అనే విషయాలు మనం కొన్ని నేర్చుకుందాం. ఆమేన్. ఈ ఉదయకాలం ఈ పూట మానవుని యొక్క పాపముల నిమిత్తము బలి పశువుగా సజీవ యాగముగా సమర్పించుకున్నది మన ప్రభువైన యేసుక్రీస్తు. హల్లెలూయా. ఈ పూట బలి పశువుల గురించి చెప్పాలి అనుకుంటున్నాను. దేని గురించి నాయన? బలి పశువు. ఎవరు బలి పశువు? మన ప్రభువైన యేసుక్రీస్తు బలి పశువుగా బలిపీఠం మీద కాల్చబడ్డాడు. బలిపీఠం మీద తన దేహమును పెట్టాడు, తన రక్తమును కార్చాడు. అలాగున కార్చుట ద్వారానే, తన ప్రాణమును పెట్టుట ద్వారానే, తన ప్రాణమును బలిపీఠం మీద పెట్టుట ద్వారానే, తన ప్రాణమును, తన శరీరమును బలిపీఠం మీద దహించుట ద్వారానే సర్వలోకంలో ఉన్న మానవులందరికీ పాప క్షమాపణ కలిగింది. ఎవరు వద్దన్నా, అవునన్నా, కాదన్నా, ఏదైనా ప్రతి ఒక్కరి నిమిత్తం యేసయ్య తన ప్రాణమును పెట్టాడు. ఎవరు అవునన్నా, ఎవరు కాదన్నా, మా కొరకు యేసు ప్రభువు చనిపోయాడు, మా కొరకు చనిపోలేదు అని ఎవరు అనకపోయినా యేసయ్య మాత్రము సర్వలోకంలో ఉన్న మానవులందరి కొరకు తన ప్రాణం పెట్టాడు. యేసయ్యను గురించి కొద్దిగా కొన్ని విషయాలు మనం నేర్చుకుందాం. చదవండి నాన్న. యోహాను సువార్త 1వ అధ్యాయం 29వ వాక్యం. మరువాడు యోహాను యేసు తన యొద్దకు రాగా చూచి, యేసు ప్రభు తన యొద్దకు రాగా చూచి, ఇదిగో లోక పాపమును మోసుకొని పోవచ్చున్న దేవుని గొర్రె పిల్ల. అందరూ చెప్పండి గట్టిగా, హల్లెలూయా. సర్వలోకంలో ఉన్న సమస్త మనుషుల యొక్క పాపములను తన భుజముల మీద మోసుకొని పోతున్న దేవుని గొర్రె పిల్ల. ఈ గొర్రె పిల్లే నీ కొరకు, నా కొరకు బలైపోయింది. ఈ గొర్రె పిల్లే నాన్న, ఈ గొర్రె పిల్లే, యేసయ్య అనబడిన గొర్రె పిల్లే సమస్త లోకంలో ఉన్న మనుషులందరి పాపాల కొరకు బలైపోయింది. ఆ గొర్రె పిల్లే బలైపోయింది. ఆ గొర్రె పిల్లే బలి కాకపోతే బిడ్డలారా, లోకంలో ఏ ఒక్క మనుషునికి పాప క్షమాపణ లేదు. ఈ లోకంలో ఏ మానవుడు, నా బాధ ఏంటంటే, ఈ లోకంలో ఏ మానవుడు యేసు ప్రభు చేసిన త్యాగాన్ని గుర్తించట్లేదు. ప్రతి మానవుని యొక్క పాపాలను తండ్రి అయిన దేవుడు యేసయ్య మీద మోపిండనే సత్యాన్ని గుర్తించట్లేదు. వాడు అలాగూ గుర్తించక తన ఇష్టానుసారంగా బ్రతుకుతూ, విచ్చలవిడిగా బ్రతుకుతూ, తనకు నచ్చినట్లుగా ఈ లోకంలో జీవిస్తున్నారు. ఈ లోకంలో ప్రతి మానవుడు యేసు ప్రభును ఎరగాలండి. ఎరగాల వద్దా? ఎరగాలి నాన్న. ప్రభు అయిన యేసు క్రీస్తును ప్రతి ఒక్కరు ఎరగాలి. ఆయనను గురించినటువంటి పరిశుద్ధ గ్రంథంలో రాయబడినటువంటి ఆయన గురించిన
బైబిల్లో రాయబడిన ప్రతి లేఖనం ప్రతి ఒక్కరు చదవాలి. ప్రతి ఒక్కరు యేసయ్య గురించి తెలుసుకోవాలి. నిజమేనా? నా పాపమును కూడా యేసయ్య మోసాడా? నా పాపాల కొరకు కూడా యేసయ్య చనిపోయాడా? ఆయన ఎందుకు వచ్చాడు ఈ లోకానికి? అనేకులకు ప్రతిగా ప్రాణ విమోచన క్రయధనముగా తన ప్రాణమును పెట్టుటకే వచ్చాడు కదా. సిలువలో తన ప్రాణాన్ని పెట్టి మమ్మల్ని విడిపించాడు కదా అనేటువంటి ఆలోచన ఈ లోకంలో ప్రతి మానవుడు కలిగి ఉండాలి. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. బిడ్డలారా, యేసయ్య ప్రాణ త్యాగముల గురించి కీర్తనకారుడు చెప్తూ అంటాడు, అది ఎన్నటికి తీరక అట్లుండవలసినదే. ఆయన ప్రాణము పెట్టాడు కదా, దాని యొక్క రుణము ఈ యావత్ ప్రపంచంలో ఏ మానవుడు తీర్చలేడు, తీర్చజాలడు, వారి తరం కాదు. అది ఎన్నటికీ తీరక అట్లుండవలసినదే. బిడ్డలారా, జాగ్రత్తగా మీరు ఆలోచించండి. ఆయన ప్రాణ త్యాగం ఎంత గొప్పదో. దేవుడు సమస్త లోకంలో ఉన్న మనుషుల పాపాలను ఆయన భుజం మీద పెట్టాడు. ఆ మాట అద్భుతమైన మాట. యోహాన్ అంటున్నాడు, ఇదిగో లోక పాపములను మోసుకొని పోవుచున్న దేవుని గొర్రెపిల్ల. లోక పాపములను మోసుకొని పోవుచున్న దేవుని గొర్రెపిల్ల. ఈ గొర్రెపిల్ల ఏమైంది? ఒకరోజు సమయం వచ్చింది, కొట్టబడ్డాడు, దేహం అంతా చీల్చబడింది, రక్తం అంతా కారిపోయింది. సిలువ అనే బలిపీఠం మీద ఎక్కించారు. సిలువలో ఆ బలిపీఠం మీద ఆయన సజీవ యాగమైపోయాడు. తన ప్రాణమును విడిచాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. కనుక నేను అందరినీ కోరుకునేది ఒకటే, ఆయన ప్రాణము విలువ ప్రతి వారు ఎరగాలి. ఎరిగిన మనము కూడా ఆయన త్యాగాన్ని నిత్యము స్మరిస్తూ, ఆయన మన కొరకు ఎలాగున్న సిలువలో తన ప్రాణం పెట్టాడో ఎప్పుడు ఆ సంఘటనను స్మరిస్తూ ఈ విశ్వాస జీవితంలో నీతిగా పరిశుద్ధంగా మనం బ్రతకాలి. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. సర్వలోక పాపములను మోసుకొని పోచున్న దేవుని గొర్రె పిల్ల అన్నాడు ప్రభు. యోహాన్ అన్నాడు, మోసుకుపోయాడు, తన ప్రాణమును పెట్టాడు. ఇప్పుడు ఆ ప్రాణం పెట్టుట ద్వారా ఏం జరిగిందో చూడండి. హెబ్రీ పత్రిక 9వ అధ్యాయం 11వ వాక్యం నుంచి 15 వరకు. అయితే క్రీస్తు రాబోచున్న మేలుల విషయమై ఎందుకు ఆయన ప్రాణం పెట్టాడు అని అంటే, అయితే క్రీస్తు రాబోచున్న మేలుల విషయమై ప్రధాన యాజకుడుగా వచ్చి తానే నిత్యమైన విమోచన సంపాదించి. నిత్యమైన విమోచన అన్నాడు. ఏ విమోచన అనేది? అంటే నిత్యమైన విమోచన. ఇక ఆ 4 రోజుల నుండి 4 రోజులు పోయేది కాదు. నువ్వు విమోచింపబడ్డావంటే నీకు దొరికిన విమోచన ఏంటిది? ఇది నిత్యమైన విమోచన. ఇది ఎప్పటి వరకు ఉంటుంది? నువ్వు నిత్యంలో చేర్చబడి వరకు ఉంటుంది. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. తానే అనగా ప్రభు అయిన యేసుక్రీస్తు నిత్యమైన విమోచన చేసి హస్తకృతము కానిది అనగా ఈ సృష్టి సంబంధము కానిది మరి ఘనమైనది పరిపూర్ణమైనదియునైనా గుడారము ద్వారా మేకల యొక్కయు కోడెల యొక్కయు రక్తముతో కాక. అదిగో చూసారా, మేకల యొక్కయు గొడ్ల యొక్కయు గొర్రెల యొక్కయు రక్తముతో కాక తన స్వరక్తముతో ఒక్కసారి పరిశుద్ధ స్థలములో ప్రవేశించెను. ఏలయనగా మేకల యొక్కయు ఎడ్ల యొక్కయు రక్తమును మైలపడిన వారి మీద ఆవు దూడ బూడిద చల్లుటయు శరీర శుద్ధి కలుగునట్లు వారిని పరిశుద్ధపరిచిన ఎడల. వారిని ఏం చేస్తున్నది? ఇది ఆ బూడిద ఏం చేస్తుంది నాన్న?
గొర్రెలు, గొడ్లు, మేకలు, పావురం పిల్ల, తెల్లగువ, ఇవి కాలుస్తాం కదా. ఇవి కాల్చిన తర్వాత కిందికెళ్ళి ఏం చేయాలి? బలిపీఠం కిందికెళ్ళి దైవ సేవకుడు ఏం చేయాలి? యాజకుడు ఆ బూడిదను తీయాలి. ఆ బూడిదను తీసి ఏం చేయాలి? ఎవరైతే పాప పరిహారం కొరకు ఎవరైతే వచ్చారో, తమ పాపములు క్షమించబడట కొరకు ఎవరైతే వచ్చారో ఏం చేయాలి? వారి మీద ఆ బూడిదను చల్లాలి. పరిశుద్ధపరిచిన ఎడల, వారిని ఆ బూడిద ఏం చేస్తుంది? పరిశుద్ధపరిచిన ఎడల నిత్యుడగు ఆత్మ ద్వారా, అది నిత్యుడగు ఆత్మ ద్వారా తన్ను తాను దేవునికి నిర్దోషిగా అర్పించుకొనిన క్రీస్తు యొక్క రక్తము నిర్జీవ క్రియలను విడిచి జీవము గల దేవుని సేవించుటకు నీ మనస్సాక్షిని ఎంతో ఎక్కువగా శుద్ధి చేయును. ఈ హేతువు చేత మొదటి నిబంధన కాలంలో జరిగిన అపరాధముల నుండి విమోచనము కలుగుటకై ఆయన మరణము పొందినందున పిలువబడిన వారు నిత్యమైన స్వాస్థ్యమును గూర్చిన. ఎంత అద్భుతమైన మాటలండి. పిలువబడిన మనం ఏం కావాలట? మనం ఎక్కడికి వెళ్ళాలి? నిత్యమైన స్వాస్థ్యం ఎక్కడున్నది? మనకు పరలోకంలో ఉన్నది. పిలువబడిన ఎందుకు చనిపోయాడు ఆయన అంటే అర్థమవుతుందా? ఆయన ఎందుకు చనిపోయాడు, ఎందుకు తన ప్రాణాన్ని పెట్టాడు, ఎందుకు తన రక్తాన్ని కార్చాడు అంటే, బిడ్డలారా, పిలువబడిన వారు నిత్యమైన స్వాస్థ్యమును పొందినట్లు వాగ్దానమును పొందు నిమిత్తము ఆయన క్రొత్త నిబంధనకు మధ్యవర్తి అయి ఉన్నాడు. అందరూ చెప్పండి గట్టిగా, హల్లెలూయా. పాత నిబంధన కాలంలో గొర్రెలు, గడ్లు, మేకల యొక్క రక్తము, ఆవు, బూడిద వారి మీద చల్లితే వారు ఎలాగైతే పరిశుద్ధపరచబడ్డారో, ఎలాగైతే వారి పాపాలు క్షమించబడ్డాయో అలాగునే పిలువబడిన మనం, అలాగునే ఈ లోకంలో ప్రభు అయిన యేసు క్రీస్తు చేత, దేవుని సేవకుల చేత పరలోక రాజ్యాన్ని స్వతంత్రించుకున్నట్టుకు పిలువబడిన వారి యొక్క ప్రతి పాపము క్షమించబడినట్లుగా ఆయన తను తాను సజీవ యాగముగా అప్పగించుకున్నాడు. బలిపీఠం మీద తన్ను తాను సజీవ యాగముగా సమర్పించుకున్నాడు. హల్లెలూయా. ఇది ఏ మానవుడు తీర్చగలడు సార్? దీన్ని ఇది ఏ మానవుడు తీర్చగలడు? ఇది ఏ మానవుడు చేయగలడు? ఎవరు చేయగలరండి దీన్ని? నా ప్రియమైన దేవుని బిడ్డలారా, అర్థమవుతున్నాయా నా మాటలు? అమ్మ, అర్థమవుతున్నాయా? యేసు ప్రభు ఇప్పుడు బలిపీఠం ఎందుకు కట్టమన్నాడు? బలి అర్పించడానికి. బలి అర్పించడం ద్వారా ప్రజలకు ఏం కలుగుతుంది? పాప విమోచన, పాప క్షమాపణ దొరుకుతుంది. ఏం దొరుకుతుంది నాన్న? పాప క్షమాపణ దొరుకుతుంది. పాత నిబంధన కాలంలో యేసు ప్రభు చనిపోక ముందు వరకు జరిగిన కాలం ఇదంతా. ఎప్పుడైతే యేసయ్య చనిపోయాడో, ఇప్పుడు యేసు నామమందు విశ్వాసం ఉంచి బాప్తిస్మము పొందుట ద్వారా నీకేం కలుగుతుంది? నీ పాపాలు క్షమించబడుతున్నాయి. ఆమేన్, హల్లెలూయా. నీ పాపాలు క్షమించబడాలంటే, పిలువబడిన ప్రతి ఒక్కరి యొక్క పాపాలు క్షమించబడాలంటే ఇప్పుడు యేసు ప్రభు ఏం కావాల్సి వచ్చింది? తన ప్రాణమును బలిపీఠం మీద పెట్టాల్సి వచ్చింది. ఇప్పుడు పాత నిబంధన బలిపీఠం లేదు ఇక. అర్థమవుతున్నాయేనా? పాత నిబంధన బలిపీఠం ఇక లేదు, క్రొత్త నిబంధన బలిపీఠమే ఉన్నది నీకు. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. క్రొత్త నిబంధన బలిపీఠమే. ఆ బలిపీఠాన్ని ఇలాగ చేశారు, తుమ్మకర్రతో చేశారు. దానికి ఏం పొదిగించారు? ఇత్తడి. తుమ్మకర్ర దేనికి సూచన? మానవునికి సూచన. ఇత్తడి దేనికి సూచన? దేవుని కృపకు సూచన. దేవుని కృపకు సూచన. బలి పశువు తన ప్రాణం పెడితేనే నీకు పాప క్షమాపణ కలుగుతుంది. బలి పశువు తన ప్రాణాన్ని పెడితేనే నీకు పాప క్షమాపణ కలుగుతుంది. ఇలాగున గొర్రెల యొక్క మేకల ద్వారా మనిషికి నిత్యమైన పాప విమోచన లేదని ఎరిగి. ఆమేన్, అర్థమవుతుందా? ఎప్పటికీగా ఎవరు చేస్తే వాడే రావాలి కదా, ఎవరు చేస్తే వాళ్ళే. ఇట్లా ఎన్ని బలులు, ఎన్ని పశువులు, ఎన్ని అర్పణలు అని చెప్పి ప్రభు ఏం చేశాడు? నేను ఒక్కనే బలి అయిపోతే చాలు, లోకంలో ఉన్న సమస్త మానవులందరికీ రక్షణ కలుగుద్ది. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా అని తండ్రి వద్ద, తండ్రి నన్ను పంపు అన్నాడు. తండ్రి నన్ను పంపు. మానవునికి ఎలాగో దొరుకుద్దో తెలుసా విమోచన?
కొంచెం ఓపిక చదవండి నాన్న, ఓపిక చదవండి. యోబు గ్రంథం దీనానా 33వ అధ్యాయం అనుకుంటున్నారా, 16వ వాక్యం చదవండి. నరులు గర్విష్ఠులు కాకుండా చేయునట్లు, నరులు గర్విష్ఠులు కాకుండా చేయునట్లు, తాము తలచిన కార్యము వారు మానుకొన చేయునట్లు, తాము తలచిన కార్యము వారు మానుకొన చేయునట్లు, గోతికి పోకుండా వారిని కాపాడునట్లు. అది ఆ మాట అండర్లైన్ చేసుకోవాలి అందరూ. మా వింటున్నారా? గోతికి పోకుండా వారిని దేవుడు కాపాడినట్లు, కత్తి వలన నశింపకుండా వారి ప్రాణమును తప్పించునట్లు ఆయన వారి చెవులను తెరవజేయును, వారి కొరకు ఉపదేశము సిద్ధపరచును. వ్యాధి చేత మంచం ఎక్కుట వలనను, ఒకని ఎముకలలో ఎడతెగని నొప్పులు కలుగుట వలనను వాడు శిక్షణము నొందును. రొట్టెయు రుచిగల ఆహారమును వానికి అసహ్యమగును, వాని శరీర మాంసము క్షీణించిపోయి వికారమగును. బయటికి కనబడకుండిన ఎముకలు పైకి పొడుచుకొని వచ్చును, వాడు సమాధికి సమీపించును, వాని ప్రాణము సంహారకుల యొద్దకు సమీపించును. నరులకు యుక్తమైనది ఏదో దానిని వానికి తెలియజేయుటకు వేలాది దూతలలో గనుడకు ఒక్కడు వానికి మధ్యవర్తి అయి ఉండిన ఎడల, వేలాది దూతలలో గనుడు. ఎవరి ఘనుడు? ఎవరి ఘనుడు? మన ప్రభు అయిన యేసుక్రీస్తు. వేలాది దూతలలో ఘనుడు ఒకడు వానికి మధ్యవర్తి అయి ఉండిన ఎడల దేవుడు వాని యందు కరుణ చూపి, దేవుడు వాని యందు కరుణ చూపి పాతాళంలోనికి దిగి వెళ్ళకుండా, చూసారా, మానవుడు పాతాళంలోనికి దిగి వెళ్ళకుండా వానిని విడిపించును, వానిని విడిపించును. ప్రాయశ్చిత్తము నాకు దొరికెనని సెలవిచ్చును, ప్రాయశ్చిత్తము నాకు దొరికెనని సెలవిచ్చును. కింద చదువు. అప్పుడు వాని మాంసము బాలుర మాంసము కన్నా ఆరోగ్యముగా నుండును. అప్పుడు వాని మాంసం అంటే ఎవరి మాంసము? యేసయ్య మాంసం. అది ఇది యేసయ్యను గురించిన, యేసయ్యకు మానవునికి ఇద్దరికి మధ్యన జరిగినటువంటి ప్రాయశ్చిత్తం జరిగినటువంటి సందర్భాన్ని వివరిస్తున్నాడు. చదువు. వానికి తన చిన్ననాటి స్థితి తిరిగి కలుగును, వాడు దేవుని బతిమాలు కొనిన ఎడల ఆయన వానిని కటాక్షించును. కావున వాడు ఆయన ముఖము చూచి సంతోషించును. ఇలాగున నిర్దోషత్వము ఆయన నరునికి దయచేయు. ఇప్పుడు ఏం కావాలంటేనా, ఈయన ప్రాణం ఏం కావాలి? సంహారకుల యొద్దకు పోవాలి. అంటే ఆయన చనిపోవాలి, ఆయన చనిపోవాలి. ఆయన చనిపోతేనే మానవునికి ఏం దొరుకుద్ది? పాప క్షమాపణ దొరుకుద్ది. వాడు నిర్దోషిగా మార్చబడతాడు, వారి సమస్త దోషాలను తొలగిపోతాయి. ఇది భక్తుడైన యోబు ప్రవచిస్తున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ఇది ప్రవచనం. ఈ ప్రవచనానుసారంగానే ప్రభు అయిన యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చాడు. బిడ్డలారు లోకానికి వచ్చాడు. ఆది నుంచి ఉన్నాయి, ఆది నుండి ఉన్నాయి, ఆది నుండి ప్రవచనాలు ఉన్నాయి, ఆది నుండి ప్రవచనాలు ఉన్నాయి. ఆది నుండి ఉన్న ప్రవచనానుసారంగానే ప్రభు అయిన యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చాడు. మానవునికి నిర్దోషత్వాన్ని, మానవునికి పాపక్షమాపణను అనుగ్రహించుటకే ఆయన తన ప్రాణమును సిలువలో పెట్టాడు. ఆమెన్, హల్లెలూయా, హల్లెలూయా. అందుకని నిత్యుడగు ఆత్మ ద్వారా తన్ను తాను దేవునికి సజీవ యాగముగా సమర్పించుకున్నాడు. యేసయ్య సమర్పించుకున్నాడు. ఇప్పుడు మీరు చెప్పండి, యేసయ్య ప్రాణమును పెట్టుట ద్వారా ప్రతి మానవునికి ఏం కలిగింది? ఆయన పాప క్షమాపణ కలిగింది. యేసయ్య ఎలాగునా చనిపోయాడు, ఎలాగునంటే బలి పశువు వలె. యేసు ప్రభు ఏం చేశాడు? మనుషులందరి కొరకు తన ప్రాణమును పెట్టాడు. బలి పశువుగా వధింపబడ్డాడు, బలి పశువుగా వధింపబడ్డాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మార్కు సువార్త 8వ అధ్యాయం 34-35. మార్కు సువార్త 8:34-35. అంతటా ఆయన తన శిష్యులను జనసమూహమును తన యొద్దకు పిలిచి నన్ను వెంబడింపగోరువాడు తన్ను తాను ఉపేక్షించుకొని. ఇప్పుడు ఇక్కడ ఏం చేస్తున్నాడంటే యేసు ప్రభు, నేను ప్రాణం పెట్టబోతున్నాను, మీరు కూడా ప్రాణం పెట్టండి అన్నాడు. ఆమేన్, హల్లెలూయా. నేను ప్రాణం పెడతాను మీ కొరకు, మీరు కూడా నా కొరకు ప్రాణం పెట్టండి అన్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. చదువునాను. తన్ను తాను ఉపేక్షించుకొని తన సిలువను ఎత్తుకొని నన్ను వెంబడింపవలెను. తన ప్రాణమును రక్షించుకొన గోరువాడు దాన్ని పోగొట్టుకొనును. నా నిమిత్తమును స్వార్థ నిమిత్తమును ప్రాణమును పోగొట్టుకొనువాడు దాన్ని రక్షించుకొనును.
అందరు ఆమేన్ చెప్పండి. హల్లెలూయా. ఇప్పుడు యేసయ్య సిలువలో తన ప్రాణం పెట్టి మనందరితో చెప్తున్నాడు. యేసయ్య సిలువలో మన కొరకు తన ప్రాణమును పెట్టి మనందరితో చెప్తున్నాడు. నా నిమిత్తము సువార్త నిమిత్తము. ఏమన్నాడండి? నా నిమిత్తము సువార్తను. ఒకటి దేవుని కొరకు, రెండవది సువార్త ప్రకటించిన కొరకు. ఏం పెట్టాలంటే మనము ఏం పెట్టాలన్నా? అలాగే మీరు ప్రాణం పెడితేనే మీరు ఏమవుతారు? మీ ప్రాణాన్ని రక్షించుకుంటారు. లేకపోతే ఏమవుతారు? మీ ప్రాణాన్ని, ఎవరైనా తన ప్రాణాన్ని కాపాడుకోవాలంటే వాడు ఏమవుతాడంటే తన ప్రాణాన్ని పోగొట్టుకుంటాడు. ఈ లోకంలో అందరూ తమ ప్రాణాలని కాపాడుకొనుడే ఉన్నది. ఈ లోకంలో చాలామంది తమ ప్రాణాలను కాపాడుకొనుటే ఉన్నది. దేవుని కొరకు, దేవుని పరిచర్య కొరకు, దేవుని స్వార్థ కొరకు ప్రాణం పెట్టేవారు లేరు. దేవుని కొరకు, దేవుని రాజ్య స్థాపన కొరకు, స్వార్థ కొరకు ప్రాణం పెట్టేవారు లేరు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఎఫెసీ పత్రిక చదువునానా? 5వ అధ్యాయం 1-2 వాక్యాలు చదువు. కావున మీరు ప్రియులైన పిల్లల వలె దేవుని పోలి నడుచుకొనండి. క్రీస్తు మిమ్మును ప్రేమించి, చూసారా, క్రీస్తు మనల్ని ప్రేమించి పరిమళ వాసనగా ఉండుటకై మన కొరకు తన్ను తాను దేవునికి అర్పణముగాను బలిగాను అప్పగించుకోండి. అందరూ ఆమేన్ చెప్పండి. అర్పణముగాను బలిగాను, బలి పశువుగాను అప్పగించుకున్నాడు ఆయన. తను తాను అర్పణగాను బలి పశువుగాను అప్పగించుకున్నాడు. ఇప్పుడు అప్పగించుకొని ఆయన మనకు చెప్తున్నాడు, మీరు కూడా నా కొరకు, స్వార్థ కొరకు ప్రాణం పెట్టండి. మీరు కూడా నా కొరకు, స్వార్థ కొరకు ప్రాణం పెట్టండి అన్నాడు. ఇలాగ ప్రాణం పెట్టేవారు ఏరు సార్? అసలు సిగ్గు చాలామందికి. ఏంటిది సిగ్గు? సువార్త చెప్తామంటే సిగ్గు, అనేకులను దేవుని యొద్దకు నడిపిద్దామంటే సిగ్గు. బిడియం వారికి, బిడియం, సిగ్గుపడుతూ ఉంటారు. పౌలు ఏమన్నాడు? నేను సువార్తల గురించి సిగ్గుపడు వాడని కాను అన్నాడు. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. ఆయన బలిగా అర్పించుకున్నాడు. మీరు కూడా సజీవ యాగముగా బలిగా దేవునికి అర్పించుకోండి అంటాడు. రోమా 12:1-2. కాబట్టి సహోదరులారా పరిశుద్ధమును దేవునికి అనుకూలమునైన సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకొనవలెనని దేవుని వాత్సల్యమును బట్టి మిమ్మును బతిమాలుకొనుచున్నాను. అందరూ ఆమేన్ చెప్పండి గట్టిగా. హల్లెలూయా. మీ శరీరమును ఏం చేయాలంటే సజీవ యాగముగా ఎక్కడ సమర్పించాలి? బలిపీఠం మీద. సజీవ యాగం అంటే సజీవంగా ఉండాలి, బ్రతికే ఉండాలి, కానీ యాగం అయిపోవాలనగా కాలిపోవాలి. ఉపవాస ప్రార్థనలో కాలిపోవాలి. ఆమేన్, హల్లెలూయా. ఉపవాసం ఉండుట ద్వారా మీ దేహము కాలిపోవాలి, బక్క చిక్కిపోవాలి. అది కాలిపోవడం అంటే. ఉపవాసం ఉండి ఏం చేయాలి? నశించిపోతున్న ప్రజల కొరకు ప్రార్థన చేయాలి. గ్రామం, ప్రాంతం, రాష్ట్రం, దేశం, యావత్ ప్రపంచంలో ఉన్న ప్రజలందరూ రక్షణ పొందినట్లుగా ఏం చేయాలి? మనల్ని మనము ఉపవాసముకు సమర్పించుకోవాలి, ప్రార్థనకు అప్పగించుకోవాలి, సజీవ యాగముగా. లేరు ఇలాంటి పరిశుద్ధులు, తక్కువ. ఇలాంటి పరిశుద్ధులు తక్కువ, ఒకరిద్దరు. 100కి 1-2 ఉంటారు, 5-10 మంది ఉంటారు, అంతే. చాలా తక్కువ. యేసయ్య బలిపీఠం మీద బలి పశువుగా తను తాను అర్పించుకొని ఇప్పుడు అంటున్నారు మీరు కూడా అన్నాడు. ఏమన్నాడు? మీరు కూడా అన్నాడు. మార్కులో ఏమన్నాడు? నా నిమిత్తము, సువార్త నిమిత్తము తన ప్రాణమును పెట్టేవాడు నానా దాన్ని వాడు కాపాడుకుంటాడు. లేదా దేవుని కొరకు ప్రాణం పెట్టకుండా తను తాను నా ప్రాణమా తిను తాగు సుఖించమంటే వాడు ఏమవుతాడు? వాడి ప్రాణాన్ని పోగొట్టుకుంటాడు. అందుకని ఒక లోకమంతా సంపాదించి, అర్థమవుతుందా? ఒకడు లోకమంతా సంపాదించి తన ప్రాణాన్ని పోగొట్టుకుంటే వానికి ఏం ప్రయోజనం సార్? బిడ్డలారా, ఈ లోకంలో మనం బ్రతుకుతున్నంత కాలం గుర్తుపెట్టుకోండి, ఈ లోకంలో మనము బ్రతుకుతున్నంత కాలం రక్షణ పొందిన నాటి నుంచి దేవుని కొరకు మనల్ని మనము సమర్పించుకొని మన ప్రాణములను పెట్టేవారిగా మనం బ్రతుకుదుము గాక. ఆమేన్, హల్లెలూయా. యేసయ్య ఎవరిని పిలిచాడు అక్కడ? 2 గుంపుల ప్రజలను పిలిచాడు. ఎవరిని? 2, ఒకటి శిష్యులను, రెండవది జన సమూహములను. ఇప్పుడు శిష్యుడు ఏం కావాలి? సేవకుడు ఏం కావాలి? సేవకుడు ఏం కావాలి? ఆయన కొరకు, ఆయన సేవ కొరకు ఏం కావాలి? తన ప్రాణాన్ని పెట్టాలి.
ఇది సేవకుల కూటం కాదు కనుక సేవకులది కొద్దిగా చెప్తున్నాం. సేవకులకైతే దీని మీదనే టార్గెట్, దీని మీదనే ప్రసంగం అంతా నడుస్తుంది. ఎవరెవరు పెట్టారు, ఎక్కడ పెట్టారు, నువ్వు ఎక్కడ పెట్టావు, ఎలాగ పెడుతున్నావు, ఇదే నడుస్తుంది. ఇది సేవకులది కాదు కనుక, ప్రజలది కనుక ఇలాగనే కొంచెం అలాగ టచ్ చేస్తూ ప్రజలకు మనం బోధిస్తున్నాం. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్, హల్లెలూయా. ఇద్దరిని పిలిచాడు, ప్రజలారా, శిష్యులారా రండి. మీరేం చేయాలంటే మీ సిలువను ఎత్తుకొని నన్ను వెంబడించారు. సిలువను ఎత్తుకొని వెంబడించని వాడు నాకు శిష్యుడు కాడన్నాడు. ప్రజలారా మీరు కూడా సిలువను ఎత్తుకోండి, నన్ను వెంబడించండి. వెంబడిస్తూ ఏం చేయాలి మీరు? నా నిమిత్తము, సువార్త నిమిత్తం, దేవుని కొరకు, ఆయన సేవ కొరకు, ఆయన పని కొరకు, ఆయన పరిచర్యకు ఏం చేయాలంటే మనము ప్రాణం పెట్టాలి. హల్లెలూయా. చాలామంది పెడుతున్నారండి, చాలామంది పరిశుద్ధులు పెట్టారు, పెడుతున్నారు, పెట్టబోతున్నారు. ఆమేన్, హల్లెలూయా. చాలామంది పరిశుద్ధులు, చాలామంది పరిశుద్ధులు. మీకు ఒక విషయం తెలుసా? బైబిల్లో క్రొత్త నిబంధనలో మొదటి హతసాక్షి ప్రభు అయిన యేసుక్రీస్తు తన ప్రాణం పెట్టాడు. దేవుని రాజ్యాన్ని స్థాపించిన కొరకు, ప్రజల యొక్క పాపముల నుంచి వారిని విడిపించిన కొరకు తన ప్రాణాన్ని పెట్టాడు. మొదటి హతసాక్షి యేసయ్య. ఇప్పుడు రెండవ ఆయన ఎవరు? రెండవ ఆయన ఎవరు? స్టెఫెన్. శిష్యులలో మొదటి హతసాక్షి ఆయన. అర్థమవుతుందా? 12 మంది శిష్యులు, వాళ్ళ కింద వచ్చినటువంటి వాడిని స్టెఫెన్ తన ప్రాణాన్ని దేవుని సేవ కొరకు పెట్టాడు, సత్యమును ప్రకటించాడు. మీరు సేవిస్తున్నది, ఆరాధిస్తున్నది, మీరు తండ్రిని సేవిస్తున్నారు, ఆరాధిస్తున్నారు, కానీ అది కాదు. ఇదిగో ప్రభు అయిన యేసుక్రీస్తు, ఆయన తన ప్రాణం పెట్టడం ద్వారానే సర్వలోకానికి పాప క్షమాపణ కలుగుతుంది, రక్షణ కలుగుతుంది, యేసయ్య నమ్ముకోండి అని ప్రకటించాడు ఆయన. అలాగ ప్రకటిస్తే వాళ్ళు శాస్త్రులు, పరిచయులు ఏం చేశారు? అక్కడ ఉన్న ప్రజలందరూ ఏం చేశారు? పట్టుకొని ఆ రాళ్లతో కొట్టి చంపారు. చనిపోతున్నప్పుడు ఆయన ఏమన్నాడు? అయ్యా, ఈ పాపం వీరి మీద మోపకన్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. రెండవ దేవుడు యాకోబు, యోహాను సహోదరుడైన యాకోబు. అపోస్తుల కార్యాలు 12వ అధ్యాయం. స్టెఫెన్ ఏమో 7వ అధ్యాయంలో ఉంటుంది. స్టెఫెన్ ఎక్కడ ఉంటుంది? 7వ అధ్యాయంలో. ఇప్పుడు యాకోబు 12వ అధ్యాయం మొదటి 2 వాక్యాలు చదువు. దాదాపు అదే కాలమందు రాజైన హేరోదు సంఘపు వారిలో కొందరిని బాధ పెట్టుటకును బలాత్కారముగా పట్టుకొని యోహాను సహోదరుడైన యాకోబును ఖడ్గముతో చంపించెను. యోహాను సహోదరుడైన యాకోబును ఖడ్గంతో చంపించాను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. చనిపోయారండి, వారి ప్రాణాలు పెట్టారండి. దేవుని సేవ నిమిత్తము, దేవుని స్వార్థ నిమిత్తము, దేవుని నిమిత్తము వేల పరిశుద్ధులు అనేకులు తమ ప్రాణాలను సజీవ యాగముగా పెట్టారు. హల్లెలూయా. వారు ప్రాణం పెడితేనే యావత్తు ప్రపంచంలో క్రైస్తవ్యము విస్తరించింది. ఆమేన్, హల్లెలూయా. అందుకని ఆయన అన్నాడు, ఇదిగో నా నిమిత్తము, స్వార్థ నిమిత్తము కుమారుడా ప్రాణం పెట్టునానా, బిడ్డా ప్రాణం పెట్టునానా అన్నాడు యేసయ్య. స్టెఫెను పెట్టాడు, యాకోబు పెట్టాడు, పేతురు పెట్టాడు, ఆంద్రే పెట్టాడు. అపోస్తులు 12 మంది అందరూ హతసాక్షులే, యోహాను తప్ప. అర్థమవుతుందా నాన్న? అపోస్తులు 12 మంది, అపోస్తుల్లో యోహాను తప్ప అందరూ హతసాక్షులే. యోహాను కూడా నూనెలో వేయించారట, కానీ ఆయన కాలలేదు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవుని కృప తోడుగా ఉండి కాపాడింది ఆయన. వీరి తర్వాత వచ్చినటువంటి వాడు అపోస్తలుడైన పౌలు హతసాక్షి అయ్యాడు. ఆంద్రే, పేతురేమో తలక్రిందులుగా సిలువేయబడ్డాడు, ఆంద్రేమో ఇంటూ ఆకారంలో సిలువేయబడ్డాడు. ఒక్కొక్కరి చరిత్ర, అపోస్తలుల చరిత్ర చూస్తేనా చాలా బాధాకరంగా ఉంటుంది. అది చదివితే వారు చేసిన సేవా విధానం. హల్లెలూయా. అలాగనే మన భారతదేశానికి ఒకరు వచ్చారు. ఎవరైనా? అపోస్తలుడైన తోమా హతసాక్షి అయ్యాడా? మామూలుగా చనిపోయాడా? హతసాక్షి అయ్యాడు. దేవుని సువార్త నిమిత్తము తన ప్రాణాన్ని పెట్టాడు. ఆయన ప్రాణం పెట్టడం ద్వారానే ఈ భారతదేశంలో లక్షల ప్రజలకి ఇలాగున ఆ సువార్త అందింది. అలాగున అనేక ప్రజలు రక్షణలోనికి వచ్చారు. కాబట్టి మనమేం కావాలి మరి? తిని హాయిగా సుఖంగా ఉండాలా? తిని హాయిగా సుఖంగా ఉండాలా? మనమేం కావాలి నాన్న? ఏమన్నాడు పౌలు? ఏమన్నాడు నాన్న? మీరు కూడా అన్నాడు. మీరు కూడా
సహోదరుల కొరకు ప్రాణం పెట్టాలి మనం అన్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రాణం పెట్టారు. అపోస్తలులు ఏం చేశారు? వారి ప్రాణం పెట్టారు. యేసయ్య తన ప్రాణం పెట్టి చెప్తూ ఉన్నాడు, మీరు కూడా నా నిమిత్తం, నా స్వార్థ నిమిత్తం మీ ప్రాణములను పెట్టండి అని చెప్పాడు. అలాగనే అపోస్తలులు ఏమయ్యారంటే, నానా వారు చాలామంది హతసాక్షులై తమ ప్రాణములను పెట్టి, వారు ఏ దేశానికి వెళ్ళారు, వారు ఏ పట్టణానికి వెళ్ళారు, వారు తమ ప్రాణమును పణముగా పెట్టి స్వార్థ సేవ చేసినందునే యావత్ ప్రపంచంలో అనేక దేశాలు క్రైస్తవ దేశాలుగా మార్చబడ్డాయి. అనేక ప్రజలు క్రైస్తవులుగా మార్చబడుతూ ఉన్నారు. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. రైట్, మంచిది. కొంచెం పౌలు గురించి నేర్చుకుందాం. పౌలు ఎలాగో తన ప్రాణం పెట్టాడో చదవండి. అపోస్తల కార్యాలు 20వ అధ్యాయం 22వ వాక్యం నుంచి. ఇదిగో నేను ఇప్పుడు ఆత్మయందు బంధింపబడిన వాడనై యెరూషలేమునకు వెళ్ళుచున్నాను. అక్కడ నాకు ఏమేమి సంభవించినో తెలియదు గాని బంధకములను శ్రమలను నా కొరకు కాచుకొని ఉన్నవని పరిశుద్ధాత్మ ప్రతి పట్టణములోను నాకు సాక్ష్యమిచ్చుచున్నాడని తెలియను. అయితే దేవుని కృపా సువార్తను గూర్చి సాక్ష్యమిచ్చుట యందు, చూసారా దేని గురించి? దేవుని కృపా సువార్తను గురించి సాక్ష్యం ఇచ్చుట యందును నా పరుగును నేను ప్రభువైన యేసు వలన పొందిన పరిచర్యను తుదముట్టింపవలెనని నా ప్రాణమును నాకెంత మాత్రము ప్రియమైనదిగా ఎంచుకొనలేదు. అందరూ ఆమేన్ చెప్పండి. హల్లెలూయా. కాపాడుకుంటున్నారు తమ ప్రాణాన్ని. దేవుని ప్రజలు కాపాడుకుంటున్నారు. అలాగనే సేవకులు కాపాడుకుంటున్నారు. మనకెందుకండి గోల? మనకెందుకండి దెబ్బలు? మనకెందుకండి తిట్లు? ఎవడెక్కడ పోతే మనకేంది? ఏదో 4 మాటలు చెప్పామా, ప్రజలకు వదిలేసామా? సత్యం చెప్తే దెబ్బలే కదా. సత్యం చెప్తే ఏంటి నానా? దెబ్బలే, సావులే. అసలు కిందికి చదువు నాన్న, కిందికి చదువు. పౌలు ఏమంటాడో చూడు. ఇదిగో దేవుని రాజ్యమును గురించి ప్రకటించుచు. దేని గురించి? దేవుని రాజ్యమును గురించి ప్రకటించుచు నేను మీ మధ్యను సంచరించుచుంటిని. మీలో ఎవరును ఇక మీదట నా ముఖము చూడరని నాకిప్పుడు తెలియను. కాబట్టి మీలో ఎవరి నాశనము విషయమైన నేను దోషిని కానని. అది కాదు, ఎంత అద్భుతమైన మాట. నేను కూడా ఇదే మాట చెప్తాను. ఇదే మాట నేను చెప్పగలను. ఎవరు నాశనం అయిపోయినా నేను మాత్రం దోషిని గాను. ఎందుకంటే పౌలు ఏం చెప్పాడో కిందికి చదువు. నేను దోషిని కానని నేడు మిమ్మును సాక్ష్యము పెట్టుచున్నాను. దేవుని సంకల్పమంతయు, అది దేవుని సంకల్పమంతయు మీకు తెలుపకుండా నేనేమీ దాచుకొనలేదు. అందరూ ఆమేన్ చెప్పండి. హల్లెలూయా. ఇది చెప్పే మొనగాడు కావాలి సార్, అంతేనా? ఇది చెప్పే మొనగాడు కావాలి. ఎందుకు దాస్తావురా వాక్యాన్ని? ఎందుకు మరుగు చేస్తారు వాక్యాన్ని? పౌలు అంటాడు, నేను కూడా చెప్పగలనండి, యథార్థంగా చెప్తున్నాను. అందుకనే కొందరికి నేను పాస్టర్ గారు అంత కఠినంగా మాట్లాడతారు, ఆయన బోధ మార్చుకోవాలని చాలా కొందరు అనుకుంటున్నారు. కానీ బిడ్డలారా, ఇప్పుడు మీకు ఒక విషయం చెప్పనా? నేను కనుక బోధ మార్చాను అనుకో, మిమ్మల్ని సంతోషపెట్టిన అనుకో, అప్పుడు వాక్యం ఏం సెలవిస్తుంది? మనుషులను సంతోషపెట్టువాడు దేవుని. నేను సేవకునే కాదు నాన్న, నేను దేవుని సేవకునే కాదు. పౌలు ఏమన్నాడు? దేవుని సంకల్పం అంతా నేను మీకు తెలియజేశాను, ఏం దాచుకోలేదు. అందుకే నేను చెప్పగలను, నేను ఏం దాయను. వాక్యాన్ని నేను ఎన్నడూ ఏది దాయను. దేవుడు నాకు ఏది బయలుపరిచిండో అది క్లుప్తంగా, అది చక్కగా మీ అందరికీ వివరించానే కానీ ఎన్నడూ మరుగు చేసి మరుగు మాటలతో నేను ఎన్నడూ మాట్లాడలేదు. దీనికి మీరందరూ సాక్షులు, అంతేనా కదా? మీరందరూ సాక్షులు. నేను అందుకే అంట, నాకెందుకు నాన్న, నేను ఎందుకు నరకం పోవాలి కదా? నేను ఎందుకు నరకం పోవాలి? దేవుని సంకల్పం తెలియపరచకుండే వాడు తప్పే. అతడు పొరపాటు చేసినట్టే లెక్క. అతడు పొరపాటు చేసినట్టే, అతడు తప్పు చేసినట్టే. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అందుకని దేవుని సంకల్పం, దేవుని వాక్యం ఏం చెప్తుందో అదంతా మేము మీకు తెలియజేయాలి. మేము అందుకే నియమించబడ్డాం. పౌలు ఎందుకు కొట్టబడ్డాడు? పౌలు ఎందుకు చంపబడ్డాడు? దేవుని సంకల్పం తెలియజేసినందుకే కదా, దేవుని సువార్తను ప్రకటించినందుకే కదా, సత్యం ఉన్నది ఉన్నట్టుగా బోధించినందుకే కదా. స్వార్థ పక్షముగా ఏమన్నాడు? స్వార్థ పక్షముగా నేను చనిపోవుటకు సిద్ధంగా ఉన్నాడు అన్నాడు. నా ప్రాణము నాకు ప్రియమైనదిగా నేను ఎంచుకోవడం లేదు.
అంటే ప్రాణాన్ని ధారపోయేటకు, ప్రాణాన్ని పెట్టుటకే వెళ్ళాడు ఆయన. ప్రాణాన్ని పెట్టుటకే వెళ్ళాడు. ఎంతమంది ఇలాగ వెళ్తున్నారండి? ఎంతమంది వెళ్తున్నారు? సువార్త ప్రకటించాలంటే సిగ్గు బిడియం. ఎవడేమనుకుంటాడు, ఎవరేమంటారు? పౌలు అన్నాడండి అద్భుతమైన, నేను సువార్త గురించి సిగ్గుపడి వాడను. ఎవడు తిట్టినా, దూషించినా, కొట్టినా, చంపినా. ఆమెను చెప్పండి అందరు. హల్లెలూయా. యేసయ్య తన ప్రాణమును సిలువలో పెట్టి చెప్తున్నాడు, మీరు కూడా మీ ప్రాణమును రక్షించుకోవాలని అనుకోవద్దు బిడ్డ, మీ ప్రాణము నా కొరకు, స్వార్థ కొరకు పెట్టండి అన్నాడు. మరి దీన్ని చేసేవాళ్ళు ఎంతమంది? దీన్ని చేసేవాళ్ళు ఎంతమంది? బలి పశువుగా మనం అందరం మార్చబడాలి. బిడ్డలారా గుర్తుపెట్టుకోండి, యేసయ్య బలి పశువుగా మార్చబడితేనే సర్వలోకానికి ఏమొచ్చింది నాన్న? రక్షణ వచ్చింది. అపోస్తలుడైన తోమా బలి పశువుగా మార్చబడితేనే భారతదేశ ప్రజలందరికీ ఏమొచ్చింది నాన్న? రక్షణ వచ్చింది. అలాగే అపోస్తలులు ఏ దేశాల్లో, ఏ ప్రాంతాల్లో, ఏ పట్టణంలో వారు ఎక్కడ సేవ చేశారో అక్కడ వారు బలి పశువుగా మార్చబడితేనే ఆ గ్రామాలకు, ప్రాంతాలకు, రాష్ట్రాలకు, దేశాలకు రక్షణ వచ్చింది. మరి నీవు నేను బలి పశువుగా మార్చబడితేనే మన గ్రామానికి, మన ప్రాంతానికి రక్షణ అనుగ్రహింపబడుతుంది. హల్లెలూయా. అందుకే ప్రభువు నా నిమిత్తము, స్వార్థ నిమిత్తము మీ ప్రాణములను పెట్టాలి. ఒక్కరా అండి? ఒక్కరిని గురించి అనుకుంటున్నారా? బైబిల్లో చాలా మంది వారి ప్రాణం పెట్టారు. బైబిల్ ఆకులా ప్రిస్కిల్లా తెలుసు కదా మనందరికీ. ఆకులా ప్రిస్కిల్లా రోమీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం ఎన్నో వాక్యం ఇచ్చినానా? రోమా 16 3-4 వాక్యాలు. క్రీస్తు యేసునందు నా జత పని వారైన ప్రిస్కిల్లాకును అకులకును నా వందనములు చెప్పుడి. వారు నా ప్రాణము కొరకు తమ ప్రాణములను ఇచ్చుటకైనను తెగించిరి. మరియు వారి ఇంట ఉన్న సంఘమునకు వందనములు చెప్పుడి. అందరూ ఆమె చెప్పండి గట్టిగా. ఏరి ఇలాంటి అకుల ప్రిస్కిల్లాలు? ఏరు ఇలాంటి అకుల ప్రిస్కిల్లాలు? దైవజనుని యొక్క ప్రాణము కొరకు వారి ప్రాణం ఇచ్చుటకు వారు తెగించారట. దేవుని సేవకుడు ఆ గ్రామానికి, ఆ ప్రాంతానికి, ఆ పట్టణానికి సేవ నిమిత్తమే వెళ్తే ఆయన కొట్టడానికి, చంపడానికి వస్తే ఆయన కాపాడి, ఇదిగో మమ్మల్ని కొట్టండి, మమ్మల్ని చంపండి ముందు నిలబడ్డారు. వాళ్ళకి ఇప్పటికి ఎంత తేడంటారు? ఇప్పటిలంతా పాస్టర్లను తిట్టేటోళ్ళే, ఇప్పటిలంతా పాస్టర్ల మీద నేపాలేసేటోళ్ళే, పాస్టర్లను దూషించేటోళ్ళే ఇప్పటిలంతా. కానీ అప్పుడు విశ్వాసులు చూడండి, వాళ్ళు నా ప్రాణము కొరకు తమ ప్రాణములు ఇచ్చుటకు వారు సిద్ధపడ్డారట. ఆమేన్. ఇప్పటిలంతా ఏం చేస్తున్నారు? పాస్టర్ ప్రాణాన్ని ఏం చేయాలని చూస్తున్నారమ్మా? విశ్వాసులే, ఇజ్రాయేల్ ప్రజలే, దేవుని ప్రజలే. చాలా వ్యత్యాసం నాన్న, చాలా తేడా. మనం ఎలాగో బ్రతకాలంటే అవసరమైతే దైవ సేవకుల నిమిత్తము ప్రాణం పెట్టేవారిగా ఉండాలి. ప్రతి విశ్వాసి, ప్రతి క్రైస్తవుడు దేవుని సేవ చేస్తున్నారు, కష్టపడుతున్నారు, స్వార్థ ప్రకటిస్తున్నారు. ఎవడైనా కొట్టనికి వచ్చినప్పుడు, వారికి ఆహారం లేక, వస్త్రం లేక ఉన్నప్పుడు అన్ని విషయాల్లో వారిని ఆదుకునే వారిగా ఉండాలి. అవసరమైతే వారి కొరకు ప్రాణం పెట్టే వారిగా మనం ఉండాలి. ఇది దేవుని వాక్యం సెలవిస్తుంది. అకుల ప్రిస్కిల్లకు, వారి ఇంటరున్న సంఘములకు వందనాలు చెప్పంటున్నాడు పౌలు. ఇప్పుడు వందనాలు చెప్పంటున్నాడు పౌలు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి బిడ్డలారా, మనం ఏం చేయాలి? దేవుని సేవ నిమిత్తము, దైవ సేవకుల నిమిత్తం ఏం చేయాలి? మనము ప్రాణం పెట్టాలి. అలాంటి అకుల ప్రిస్కిల్లాలు ప్రతి సంఘంలో లేచుదురుగాక. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. పౌలు సేవ నిమిత్తం ఏం చేస్తున్నాడు? తన ప్రాణమును పెడుతున్నాడు. అకుల ప్రిస్కిల్లా ఏం చేస్తున్నారు? దేవుని సేవ నిమిత్తమును, సేవకుల నిమిత్తము తమ ప్రాణమును పెట్ట బద్దులై నిలబడ్డారు. అలాగనే బైబిల్లో ఎపఫ్రోదితు అనే ఒక ఆయన ఉన్నాడు. ఎపఫ్రోదితు ఆయన పేరు. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం త్వరగా 25-30 వరకు. మరియు నా సహోదరుడును జతపని వాడును నా తోటి యోధుడును మీ దూతయు నా అవసరమునకు ఉపచరించిన వాడునైనా ఎపఫ్రోదితును మీ వద్దకు పంపుట అగత్యమని అనుకొంటిని. అతడు రోగి ఆయనని మీరు వింటిరి గనుక అతడు మిమ్మును అందరినీ చూడ మిగుల ఆపేక్ష గలవాడై విచారపడుచుండెను. నిజముగా అతడు రోగి అయి
నిమిత్తముగా అతడు రోగి అయి చావునకు సిద్ధమై ఉండెను గాని దేవుడు అతన్ని కనికరించెను. అతని మాత్రమే గాక నాకు దుఃఖము మీద దుఃఖము కలగకుండుటకై నన్నును కనికరించెను. కాబట్టి మీరు అతనిని చూచి మరలా సంతోషించు నిమిత్తమును నాకున్న దుఃఖము తగ్గు నిమిత్తమును అతనిని మరీ శీఘ్రముగా పంపితిని. నా ఎడల మీ ఉపచర్యలో ఉన్న కొదువను తీర్చుటకై అతడు తన ప్రాణమునైనను లక్ష్య పెట్టక క్రీస్తు యొక్క పని నిమిత్తము చావునకు సిద్ధమై ఉండెను గనుక పూర్ణ ఆనందముతోను ప్రభునందు అతన్ని చేర్చుకొని అట్టి వారిని గణపరచును. హల్లెలూయా, హల్లెలూయా. ఎంత గొప్పడు సార్. అతను తన ప్రాణాన్ని దేవుని పని నిమిత్తము, దేవుని సేవ నిమిత్తము ప్రాణం పెట్టే భద్రై సావుకు సిద్ధపడొచ్చాడు సేవకు. కాబట్టి మీరేం చేయాలి? అతన్ని చేర్చుకొని ఏడి గణపరిష్టలు ఏరి ఇలాంటి ఫిలిప్పి సంఘస్థులు. ఫిలిప్పి సంఘానికి అపోస్తలుడైన పౌలు రాస్తున్నాడు లేక. అతను రోగి అయిన మాట వాస్తవమే, అతను అనారోగ్యంలో ఉన్న మాట వాస్తవమే. కానీ దేవుడు నాకు దుఃఖం మీద దుఃఖం కలగకుండా నిమిత్తం అతన్ని కనికరించాడు. అతన్ని మాత్రమే కాదు బిడ్డ, నన్ను కూడా కనికరించాడు. ఎందుకు? ఇప్పుడు నా సేవ నిమిత్తమే నేను అతన్ని మీ దగ్గరికి పంపుతున్నాను. ఎలాగో మీ దగ్గర నేను కష్టపడి సేవ చేసి ఎలాగో సంఘాన్ని కట్టాడు. ఇదిగో అతను అంతా మీకు బోధిస్తాడు, నేర్పిస్తాడు. అతను ఇదిగో ఆ సంఘంలో సేవ చేయడానికి వస్తున్నాడు. ఇదిగో అతను తన ప్రాణాన్ని కాపాడుకోవడం లేదు. దేవుని పని నిమిత్తము, దేవుని సేవ నిమిత్తము, సువార్త నిమిత్తము తన ప్రాణాన్ని అతను పెట్టడానికి వస్తున్నాడు. సావుకు సిద్ధపడ వస్తున్నాడు. కాబట్టి ఏం చేయాలి బిడ్డ? మీరు ఏం చేయాలి నాన్న? అతన్ని చేర్చుకొని అతన్ని ఏరి సార్. అలాగ ప్రాణం పెట్టేటువంటి ఉపప్రదితులేరి, ఇలాగ చేర్చుకొని సంఘాన్ని చేర్చుకొని గణపరిచే ప్రజలేరి. అసలు ఏ వాక్యానికి సరితూగరు, ఏ ఒక్క వాక్యానికి సరితూగరు. ఈ లోకంలో చాలామంది పోతున్నారు సంఘానికి వెళ్తున్నారు, వస్తున్నారు. ఓ మేము పరిశుద్ధులం, మేము సేవకులం అంటున్నారు. ఎలాగవుతారో వాక్యం ఎదుట పెట్టినప్పుడు జవాబు చెప్పాలి వారు. ఈ లోకంలో ఉన్న ప్రతి క్రైస్తవులు జవాబుదారితనాన్ని ఖచ్చితంగా వారు పాటించాలి. దేవుని ఎదుట వారు నిలబడి జవాబు చెప్పుకోవాలి. ఇంత గొప్పలు లేరు సార్. అకులా ప్రిస్కిల్లా వంటి గొప్పలు లేరు సార్. ఫిలిప్పి సంఘం లాంటి వారు లేరు సార్. అనేక అపోస్తలుడైన పౌలు తన సేవలో అనేకులు కొరింథీలో ఉన్నప్పుడు, యెరూషలేములో ఉన్నప్పుడు వారి బంధువులు సంఘం ప్రాణం ఇచ్చి కాపాడారండి. యాసోరు కదా ఆయన పేరు, యాసోరు. వీరిని చేర్చుకొని ఉన్నాడు పౌలుని ఇట్లా. యాసోను ఆయన చేర్చుకొని ఉన్నాడు. వాళ్ళని కొట్టారు సార్, వారు దెబ్బలు పడ్డారు. యాసోను అన్నవాడు వీరిని చేర్చుకొని ఉన్నాడు అని అతన్ని పిలిచి భయంకరంగా కొట్టాడు. పౌలును కిటికీలో నుంచి గోడ నుంచి దింపి పంపించాడు. అనేకులు వారి ప్రాణమును పెట్టినందువల్లనే ఈ సువార్త ప్రకటింపబడింది. ఇప్పుడు ప్రభు అంటున్నాడు, మీరు కూడా దేవుని నిమిత్తము, నా నామము నిమిత్తము, సువార్త నిమిత్తము ప్రాణములు పెట్టాలి. హల్లెలూయా. ఎవరైతే తమ ప్రాణమును ఎవరైతే పెడతారో వారి ప్రాణాలు వారు రక్షించుకుంటారు. దేవుని నమ్మిన వారు తమ ప్రాణాన్ని రక్షించుకుంటారు. దేవుని సేవ నిమిత్తము, స్వార్థ నిమిత్తము తమ ప్రాణాన్ని పెట్టిన వారు రక్షించుకుంటారు పరలోకంలో. కాబట్టి బిడ్డలారా, మనం ఏం చేయాలి? దేవుని పని కొరకు, దేవుని సేవ నిమిత్తము మనము ప్రాణం పెట్టేవారిగా ఉండాలి. 1 యోహాను పత్రిక 2వ అధ్యాయం 3:16. ఆయన మన నిమిత్తము తన ప్రాణం పెట్టెను గనుక, యేసయ్య మన నిమిత్తము తన ప్రాణము పెట్టెను గనుక దీని వలన ప్రేమ ఎట్టిదని తెలుసుకొనుచున్నాము. మనము కూడా సహోదరుల నిమిత్తము, మన సహోదరుల నిమిత్తము మన ప్రాణములను పెట్టబద్దులమై ఉన్నాము. చెప్పగట్టి ఆమేనని. హల్లెలూయా, హల్లెలూయా. మనం ప్రాణం పెట్టాలి దేవుని కొరకు, ఆయన స్వార్థ కొరకు. మన సహోదరులు నశించిపోతున్న మన గ్రామ, ప్రాంత, రాష్ట్ర, దేశ ప్రజలందరి కొరకు, లోకంలో ఉన్న సమస్త ప్రజలందరి కొరకు మన ప్రాణం బద్దులమై ఉన్నాం. పెట్టాలి. బలిపీఠం మీద మన ప్రాణాన్ని దారపోయాలి. దేవుని సేవ నిమిత్తం మన ప్రాణాన్ని పెట్టాలి. దేవునికి మహిమ కలుగును గాక.
హల్లెలూయా. అపోస్తలులు తమ ప్రాణాలను పెట్టారు. ప్రభువైన యేసయ్య తన ప్రాణాన్ని పెట్టాడు. ఆయన ప్రాణం పెట్టడం ద్వారా సర్వలోకానికి రక్షణ కలిగింది. బలిపీఠం మీద ఏం చేయాలన్నా, బలిపీఠం మీద ఏం చేయాలి? ప్రాణమును పెట్టాలి. పశువు వధింపబడాలి, బలిపీఠం మీద పెట్టబడాలి, కాల్చబడాలి, దహించబడాలి. కాబట్టి దేవుని పని కొరకు, దేని కొరకు నాయనా? దేవుని సేవ నిమిత్తము, దేవుని పని కొరకు, నశించిపోతున్న ప్రజల కొరకు మనమందరము మన ప్రాణమును పెట్టే వారిగా మార్చబడదుము గాక. ఆమెన్. హల్లెలూయా. అనేక ప్రజలను దేవుని యొద్దకు నడిపించే వారముగా మార్చబడదుము గాక. పెట్టారు ఒక్కొక్క సేవకుడు, ఒక్కొక్క దైవజనుడు పెట్టారు. అలాగే ప్రజలు అనేకులు పెట్టారు. మొదటి శతాబ్ద కాలంలో క్రైస్తవులని ఆ స్టేడియంలో వదిలేసి పుల్లను వదిలేశారట, నూనె పోసి దహించారట, తమ ప్రాణములను పెట్టారు. కనుకనే ప్రపంచానికి సువార్త అందింది. ఆమెన్. హల్లెలూయా. మరి నీ ఇంటి వారిని, నీ గ్రామాన్ని, నీ ప్రాంతాన్ని, నీ దేశాన్ని రక్షించుకోవాలంటే నువ్వేం చేయాలి? ఏం చేయాలి నాన్న? నువ్వేం చేయాలి? ప్రాణం పెట్టాలి. బలిపీఠం మీద నీ ప్రాణాన్ని ధారపోయాలి. ఉపవాసం ఉండాలి, సజీవ యాగమై కాలిపోవాలి, కడుపు ఆకలి కాలాలి. అర్థమవుతుందా? మనల్ని మనం బలిపీఠం మీద పోయబడాలి. అలాగున మనం కూడా యేసయ్య వలె బలి పశువుగా మార్చబడి అనేకుల రక్షణకు కారకులం అవుదుము గాక. ఆమెన్. హల్లెలూయా. బలిపీఠాన్ని దేవుడు చేయమన్నాడు. ఎందుకు? సమస్త మనుషుల యొక్క పాపాలు క్షమించబడుటకు, మానవుల యొక్క పాపాలు క్షమించబడుటకు బలిపీఠాన్ని చేయమన్నాడు. ఆ బలి పశువు ఎవరు? ప్రభువైన యేసుక్రీస్తే బలి పశువు. ఆమెన్. మనల్ని ఏమంటున్నాడు? యేసయ్య బలి అయిపోయి మనల్ని కూడా, మీరు కూడా మీ ప్రాణములను పెట్టండి ప్రజల రక్షణ కొరకు, మీ కుటుంబాల రక్షణ కొరకు, లోకంలో ఉన్న సమస్త ప్రజల రక్షణ కొరకు మీ ప్రాణములు పెడితే అనేకులు నశించి నరకానికి వెళ్ళరు. మీ ప్రాణాన్ని మీరు దక్కించుకుంటారు, మీరు పరలోకంలో ఉంటారు. ఆమెన్. హల్లెలూయా అని ప్రభు సెలవిస్తున్నాడు. కాబట్టి బిడ్డలారా, మన సహోదరుల కొరకు మనం ప్రాణం పెట్ట బద్ధులమై ఉన్నాము. మన ప్రాణాన్ని సిలువ అను బలిపీఠం మీద ధారపరుద్దాం. అనేకులకు సువార్త ప్రకటించి, దేవుని రాజ్యంలో గురించి ప్రకటించి అనేకులను దేవుని యొద్దకు నడిపించుదాం. దేవుని మాటలు మనందరి వెనుకలో దీవించి ఆశీర్వదించును గాక. ఆమెన్.